హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రణీష్ ఛానల్. మేము ఈరోజు మహారాష్ట్రలోని పాలాజ్ టెంపుల్కి వెళ్ళాము. ఈ పాలాజ్ టెంపుల్లో స్పెషల్ ఏంటంటే ఇక్కడ ఎన్నో ఏళ్ళుగా వినాయక ఉత్సవాల్లో కర్ర వినాయకుడిని ప్రతిష్ఠిస్తారు. ప్రతి సంవత్సరం ఈ కర్ర వినాయకుడిని ఉత్సవాల టైంలో ప్రతిష్ఠిస్తారు. మళ్ళీ ఉత్సవాలు అయిపోగానే నదికి తీసుకెళ్ళి నీళ్లు చల్లి మళ్ళీ లోపల పెట్టేస్తారు. ఉత్సవాలు అయిపోయాక మిగతా టైంలో ఇక్కడ కేవలం దేవుడి ఫోటో మాత్రమే ఉంటుందన్నమాట. కేవలం ఈ 11 రోజులు మాత్రమే ఈ విగ్రహాన్ని మనం చూడగలము. మేము ఈ టెంపుల్కి రావడం ఇది 3వసారి. ఈ టెంపుల్కి ఎలా రావాలి అంటే నిర్మల్ జిల్లాలోని బైన్సా మండల్కి రావాలి. ఫస్ట్ బైన్సా నుంచి పాలాజ్కి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి. ఈ ఉత్సవాల టైంలో స్పెషల్ బస్సెస్ కూడా నడుపుతుంటారు. మీరు బైన్సాకి వచ్చారంటే అక్కడ నుంచి డైరెక్ట్గా పాలాజ్కి రీచ్ అవ్వచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ఈ దేవుణ్ణి విజిట్ చేసేయండి. అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.